హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎంసీ పీస్ ఛానల్. దేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని నేను అడిగాను అనుకోండి, సర్వసాధారణంగా వచ్చే ఆన్సర్స్ ఏంటంటే తిరుపతి వెళ్ళాలి, లేదంటే మక్కా వెళ్ళాలి, మసీద్కి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, చర్చ్కి వెళ్ళాలి, అక్కడ దేవుని దర్శనం అవుతుంది, అక్కడ దేవుని ప్రార్థన అవుతుంది. అంటే మనకు తెలియకుండానే మన పెద్దలు మనకి నేర్పించింది. అలాగే మనం కూడా మన పిల్లలకి నేర్పిస్తున్నది ఏంటంటే దేవుడు అక్కడ గుడిలో ఉన్నాడు, చర్చ్లో ఉన్నాడు, మసీద్లో ఉన్నాడు. అంటే దర్శనం చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాలంటే అక్కడే కదా ఉన్నాడు. లేదంటే ఇంట్లో కూడా దేవుని గది, నమాజ్ గది, ప్రార్థనా గది అని మనం గదులు తయారు చేసి దేవుడు అక్కడ ఉన్నాడు అన్న ఒక ఇండైరెక్ట్ మెసేజ్ని మనం ఇస్తున్నాం. అందుకే చిన్నపిల్లలు చూడండి, గుడిలో అల్లరి చేశారనుకోండి, ఏం చెప్తాం? గుళ్ళో ఏంట్రా అల్లరి, గుళ్ళో ఏంట్రా తప్పుడు మాటలు, గుళ్ళో ఏంట్రా బూతి మాటలు అని మనం వారిస్తూ ఉంటాం. అలాగే మసీద్లో ఏంట్రా తప్పుడు మాటలు, చర్చ్లో ఏంట్రా తప్పుడు మాటలు అని వారిస్తూ ఉంటాం. గొడవ చేసుకుంటున్నారు, చిన్న ఇద్దరు పిల్లలు గొడవ ఆడుకుంటున్నారు అనుకోండి, టీనేజ్ కుర్రాళ్ళు చర్చ్లో గొడవ ఆడుకుంటుంటే, చర్చ్లో ఏంట్రా గొడవ, చర్చ్లో అలా కొట్టుకోవచ్చా అంటే దేవుడు చూస్తున్నాడు అని. దేవుడు చర్చ్లో ఉంటేనే చూస్తాడా? దేవుడు మసీద్లో ఉంటేనే చూస్తాడా? దేవుడు గుడిలో ఉంటేనే చూస్తాడా? మన మనిషి మైండ్ పరిమితం కాబట్టి మనం దేవుడిని కూడా పరిమితం చేసేసి ఒక గుడికి, ఒక స్థలానికి పరిమితం చేసేసాం, లిమిట్ చేసామాట. దేవుడు అక్కడే ఉంటాడు, మన దగ్గర లేడు, ఇంకెక్కడ ఉండడు దేవుడు. మనం ఏదైనా చేసుకోవచ్చు మాట. బయటికి, గుడి నుండి బయటకు వచ్చిన తర్వాత మనం లంచాలు తీసుకోవచ్చు, మనం ఏదైనా అక్కడ దుర్మార్గాలు చేయొచ్చు, దుర్జన్యాలు చేయవచ్చు, ఆడవాళ్ళని టీజ్ చేయవచ్చు, ఏదైనా మన ఇష్టం, బూతులాడొచ్చు, కొట్టుకోవచ్చు, దెబ్బలాడుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. గుడిలో మాత్రం చేయకూడదు. ఈ ఆలోచన ఏదైతే ఉందో ఇది పూర్తిగా మనిషి క్యారెక్టర్ని బలహీనం చేసేసే ఆలోచన. ఇటువంటి ఆలోచన మన ధార్మిక శాస్త్రాలు ఇవ్వట్లేదు. వేదాలు చూసుకోండి, ఉపనిషత్తులు చూసుకోండి, భగవద్గీత, బైబిల్, ఖురాన్, ఈ ధార్మిక శాస్త్రాలు చూసుకుంటే ఇటువంటి లిమిటెడ్ ఆలోచన, పరిమితమైన ఆలోచన దేవుడి గురించి ఇవ్వట్లేదు. కిందటి వీడియోలో మనం డీటెయిల్గా సృష్టికర్త, దేవుడు అంటే సృష్టికర్త, సృష్టికర్త ఎంత గొప్పవాడు, అతను పుట్టడు, కనిపించడు, అతనికి నాశనం లేదు, అతనికి మన ఇంద్రియాల కంటే మెటీరియల్ వస్తువు కాదు కనుక మన ఇంద్రియాలకు అతను, మనం ఇంద్రియాల ద్వారా అతన్ని మనం అందుకోలేము అన్న విషయాలు డీటెయిల్గా మాట్లాడుకున్నాము. ఈ వీడియో క్లిక్ చేయండి, అక్కడ డీటెయిల్స్ వస్తాయి. అయితే ఇక్కడ దానికి కంటిన్యూషన్గా దేవుడు అంత గొప్పవాడు, దేవుణ్ణి సృష్టికర్త అని మనం గ్రహించిన తర్వాత, విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఏదో ఒక ప్లేస్లో ఎలా ఉంటాడు మనం తీసుకెళ్ళి పెడతాం. కానీ వాస్తవానికి సృష్టికర్త ఒక్క లిమిటెడ్ ప్లేస్లో ఉండే వ్యక్తి కాదు. ఎందుకంటే అతను ఇన్ఫినిట్ కాబట్టి, అతను అన్లిమిటెడ్ కాబట్టి, అతనికి హద్దులు లేవు. అతని శక్తి సామర్థ్యాలకి, అతని ఉనికికి, దేనికి కూడా హద్దులు లేవు. అతను అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. అంటే ఈరోజు నలుగురు కలిసి ఉన్నారు అంటే, నలుగురు స్నేహితులు మాట్లాడుకుంటున్నారంటే 5వ వ్యక్తి సృష్టికర్త. ఒక 10 మంది ఉన్నారంటే 11వ వ్యక్తి సృష్టికర్త. మీరు ఒంటరిగా ఉన్నారంటే మీకు తోడుగా సృష్టికర్త ఉన్నాడు. ఒకవేళ అలా లేకపోతే సృష్టికర్త ఉనికికే అర్థం లేదు, దేవుని ఉనికికే అర్థం లేదు. ఒకవేళ అలా ఉండే కెపాసిటీ లేనివాడు దేవుడే కాదు. ఎల్లప్పుడూ మీ తోడుగా ఉండాలి. మీ మనసులో ఉన్న రహస్యాలను తెలుసుకోవాలి, మీ సంకల్పాలను, మీ ఉద్దేశాలను, మీ పెయిన్, మీరు బాధపడుతున్నారు కదా, ఆ పెయిన్ని కూడా 100% అర్థం చేసుకోగలగాలి. అందుకే హృది సర్వస్య విశిష్టితం అని భగవద్గీత చెప్తున్నాడు. మీ హృదయాల్లో నేను తిష్ట వేసుకొని ఉన్నాను అన్న విషయాన్ని, అంటే హృదయంలో తిష్ట వేసుకొని ఉండడము అంటే మీ హృదయాల్లో మీ ఆలోచనలు, మీ సంకల్పాలు, మీ బాధ, మీ సంతోషం, మీ దుఃఖం, ప్రతిదీ కూడా పూర్తిగా అర్థం చేసుకోగలిగిన వాడు ఆ సృష్టికర్త. మన సాంప్రదాయం కూడా దేహమే దేహో దేవాలయ అంటుందంటే దేహమే దేవాలయం. ఇక్కడే ఉన్నాడు కదా దేవుడు. దేవుడు ఇక్కడ ఉన్నాడు అంటే మనం బయటికి వెళ్ళి బూతులాడకూడదు, బయటికి వెళ్ళి చెడు మాట్లాడకూడదు, నెగిటివ్ ఆలోచించకూడదు, నేను ఇది చేయలేను, అది చేయలేను అని నెగిటివ్గా చెప్పకూడదు, అహంకారాన్ని ప్రదర్శించకూడదు, మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలి, నలుగురికి హెల్ప్ చేసే ఆలోచనలు కలిగి ఉండాలి. ఎప్పుడైనా జీవితంలో కష్టాలు వస్తే దాన్ని ఎదుర్కొనే ధైర్యము, ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం కలిగి ఉండాలి. అది నమ్మకం ఏదైతే ఉందో, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దగ్గరే ఉన్నాడు అంటే ఆ ధైర్యము, ఆ స్థైర్యం, ఆ పాజిటివిటీ మనకు వస్తుంది. అది రైట్ ఆలోచన. సృష్టికర్త అణువు వ్యాపించేసి ఉన్నాడు. అదేవిధంగా 13వ అధ్యాయం 14వ వాక్యం చూసుకుంటే, సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావుత్య తిష్టతి. అంటే సర్వతః పాణిపాదం, నా పాదాలు అన్ని చోట్ల ఉన్నాయి, నేను లేని ప్రదేశం అంటూ
లేదు. నేను కేవలం గుడికి పరిమితం కాదు. మీరు ఎలాగైతే పరిమితం చేశారో అలా కాదు. నేను అన్ని చోట్ల ఉన్నాను. నేను లేని ప్రదేశం అంటూ లేదు. సర్వతః సర్వతోక్షి శిరోముఖం. నా ముఖాలు అన్ని వైపులా ఉన్నాయి. అంటే మీరు ఎటు తిరిగినా సరే దేవుని దర్శనం లభిస్తుంది. అతను అవ్యక్తుడు కనుక మన ఇంద్రియాలు అతనికి అందుకోలేవు కనుక మనం చూడలేము, మనం వినలేము, మన పంచేంద్రియాలతో ఏ విధంగా కూడా దేవుణ్ణి గ్రహించలేము. కానీ అన్ని చోట్ల ఉన్నాడు. నేను సింగిల్గా ఇక్కడ ఉన్నానంటే నా చుట్టూ సృష్టికర్త ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అన్నది మనం ఆలోచన ఎప్పుడు కలిగి ఉండాలి. సర్వతః శృతిమల్లోకే, నేను చెప్పింది వింటున్నాడు, అన్నీ వింటున్నాను నేను అన్నది. ఎంత గొప్ప శక్తిమంతుడు అయి ఉండాలి సృష్టికర్త. ఒకే సమయంలో కొన్ని లక్షల మంది మాట్లాడితే మనం అసలు ఏమీ అర్థం కాదు. కానీ సృష్టికర్త ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత గొప్పవాడు అంటే కోట్ల కోట్ల మంది, ప్రతి శబ్దం, యూనివర్స్లో ఉన్న చిన్న చిన్న శబ్దం కూడా, ఈ భూమిలోనే కాదు మొత్తం విశ్వంలో ఉన్న ప్రతి శబ్దం కూడా అతను అనలిటికల్గా, అతనికి క్లియర్ కట్గా అతను వినగలడు. అంత గొప్పవాడు. అలాగే సర్వమావృత్య తిష్టతి, నేను అన్ని చోట్ల తిష్ట వేసుకొని ఉన్నాను. అందుకే మీరు ఎటు వెళ్ళినా సరే, ఆ ప్రదేశం ఏ ప్రదేశంలో వెళ్ళినా సరే ఆ ప్రదేశం పవిత్రమైనది. మీ శరీరం పవిత్రమైనది. మీ శరీరం కూడా మీరు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అంటే మీ ఆలోచనలు కూడా, మీ హృదయం కూడా పవిత్రంగానే ఉండాలి. ఎందుకంటే హృదయంలో దేవుడు ఉంటున్నాడు కనుక. ఎలాగైతే గుడిలో చెడు మాటలు మాట్లాడరో, హృదయంతో మీరు చెడు ఆలోచనలు, చెడు సంకల్పాలు, జెలసీ, ఇతరులు ఏదో చెయ్యాలి, హామ్ చెయ్యాలి, ఇతరులు నష్టపరచాలి అన్న ఆలోచనలు, ఈ నెగిటివ్ ఆలోచనలు, క్యాష్ ఫీలింగ్లు, అక్కడ గొప్ప అక్కడ తక్కువ అన్న ఫీలింగ్లు, ఇవేమీ కూడా కలిగి ఉండకూడదు. అవన్నీ ఏంటంటే మన దేవుణ్ణి అగౌరవపరిచినట్లు అవుతాయి మన నెగిటివ్ ఆలోచనలు. అదేవిధంగా ఏదైనా చిన్న కష్టం వస్తే బలహీన పడిపోకూడదు. ఎందుకంటే సృష్టికర్త మనకు తోడుగా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు కదా, సర్వశక్తిమంతుడు, మనం నడిపించేవాడు ఉన్నాడు కనుక ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా ఆ సవాళ్ళను ఎలాగ ఎదుర్కోవాలి, ఆ సవాళ్ళను ఎలా పరిష్కరించుకోవాలి అన్న పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండాలి. నేను ఇది చేయలేను, అది చేయలేను, నా వల్ల ఇది కాదు, నా వల్ల అది కాదని నెగిటివ్ ఆలోచనలు ఇది కలిగి ఉంటాము. నలుగురిని బ్లేమ్ చేస్తాం, ఆడ వల్ల నా జీవితం ఇలా నాశనమైంది, ఈడి వల్ల నా జీవితం ఇలా నాశనం అని చెప్పుకుంటున్నావు కదా. ఈ నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా దేవునికి ఇష్టం లేని ఆలోచనలు. సృష్టికర్త మీకు తోడుగా ఉన్నాడు, అతను మీ హృదయంలోనే, మీ చుట్టే ఉన్నాడు, మీ హృదయంలో ఉన్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు కనుక ఏ నెగిటివ్ ఆలోచనలు కూడా లేకుండా మైండ్ని పరిశుద్ధంగా క్లీన్గా ఉంచుకొని మనం జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇదే విషయాన్ని కీర్తనలు 98వ అధ్యాయం 4వ వాక్యంలో వస్తుంది. జనుల్లో ప్రసిపాయులారా, బుద్ధిహీనులారా, మీరు ఎప్పుడు బుద్ధిమంతులు అవుతారు? కనులు ఇచ్చినవాడు చూడకుండా ఉంటాడా? చెవులు ఇచ్చినవాడు వినకుండా ఉంటాడా? అంటే మీరు ఎందుకు ఆలోచించట్లేదు? మీరు ఏ విధంగా ఎలా మీరు చెడు చేసేస్తున్నారు? చెడు ఆలోచనలు కలిగి ఉన్నారు? నెగిటివ్ ఆలోచనలు ఎందుకు కలిగి ఉన్నారు? మిమ్మల్ని సృష్టించేవాడు మిమ్మల్ని చూడకుండా ఉంటాడా అన్నది. అలాగే ఇంద్రియాలను పరిశోధించువాడు, హృదయాలను పరీక్షించువాడు యెహోవా. అంటే అంతేంద్రియాలను అతను పరీక్షిస్తున్నాడు, మీ హృదయాలలో ఉన్నది కూడా అతనికి తెలుసు అని ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 17వ వాక్యం చెప్తుంది. ఖురాన్లో కూడా అస్సమీ బసీర్ అని వస్తుంది. అంటే అతను అన్ని వింటున్నాడు, అన్నీ చూస్తున్నాడు, అతని చూడనేదంటూ ఏమీ లేదు. అలాగే అల్ ముహీత్ వల్ వసీ, అంటే అతను అంతా ఆవరించి ఉన్నాడు, అతను లేని ప్రదేశం అంటూ ఏది లేదు అని ధార్మిక శాస్త్రాలు క్లియర్గా చెప్తున్నాయి. కనుక ఈ రోజు నుంచి ఈ ఆలోచన, దేవుడు ఎక్కడున్నాడు అంటే ఎక్కడో ఉన్నాడు అన్న ఆలోచన, పైన ఎక్కడో ఉన్నాడు అంటే అస్తిత్వపరంగా, పైన అంటే అస్తిత్వపరంగా, పర ప్రకృతికి అంటే మన ఈ ప్రపంచానికి, భౌతిక ప్రపంచానికి చెందిన వ్యక్తి కాదు అని మనం ఫిగర్ ఆఫ్ స్పీచ్గా చెప్తూ ఉంటాము. ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఆయన శక్తి సామర్థ్యాల పరంగా ఆయన అన్ని చోట్ల అతను ఆవరించి ఉన్నాడు, అన్ని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, వింటున్నాడు. కనుక మనం చాలా పాజిటివ్గా, నాకు సృష్టికర్త తోడుగా ఉన్నాడు, నన్ను సృష్టించాడు కనుక నాకు అతను తోడుగా ఉన్నాడు, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, నాకు ఏ అన్యాయం జరిగినా నాకు సపోర్ట్, ఒక పవర్ఫుల్ సపోర్ట్ వెనకాల ఉంది అన్నదే నిజమైన దేవుని పైన నిజమైన నమ్మకం అంటే అదే, నిజమైన విశ్వాసం అంటే అదే. దేవుడు ఎప్పుడు నాకు తోడుగా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం నేను చెడు చేసినా, నేను చెడు ఆలోచించినా, ఒక అన్యాయం, అబద్ధాలు ఆడినా, ఎవరిపైన దౌర్జన్యం చేసినా సరే నాకు చూస్తున్నాడు, ఒకరోజు పట్టుకుంటాడు అన్న ఆలోచన కూడా ఉండాలి. అప్పుడు మన క్యారెక్టర్ డెవలప్ అవుతుంది, మన పర్సనాలిటీ కూడా డెవలప్ అవుతుంది. అటువంటి యుక్తిని దేవుడు ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.